కమిషనర్ గారు నమస్తే, బాగున్నారా? మీకు చెప్పిన విధంగా నెలకు ఇంటికి సెక్రటరీ మోహన్ రెడ్డి కొడుతుంది. నేనే ఎమ్మెల్యే ఇంటింటికి ఇస్తున్నాను. వాళ్ళ అనుకూలంగా అందరూ వచ్చి ఇస్తామంటే మీరు నాకు నిలబెట్టినట్టు తెలిసిందా? మీరు ఇంటికి పోయేవాళ్ళు, మీ ఇంటికి వచ్చేస్తారు. మీరు నిలబడరాదు, అందుకే చూసి వచ్చింది. 1 2 3 4 5 6 7 ఇంటికే రేచిస్తారు. వచ్చే ఈ నెల 7,000 4,000. ఈరోజు 1వ తేదీ. చంద్రబాబు ఒక 3 నెలలు సర్వర్ లేదని డిలే అవుతుంది. సాయంకాలం లోపల అందరూ ఇంటికి వచ్చేస్తారు. కొద్దిమంది 4,000 7,000 మాట నిలబెట్టుకొని మీ రుణం తీర్చుకుంటాను. చంద్రబాబు సారు మాకు మోహన్ రెడ్డి కొడుకు నన్ను గెలిపించి ఆశీర్వదించినందుకు ఇంటికే తెచ్చిస్తాను. ఎంతయ్యా? ఎవరు గుర్తుపెడతారు? మోహన్ రెడ్డి కొడుకు సైకిల్ ఓటు వేసి గెలిపించినావు, ఎమ్మెల్యే చేసినావు. రామారావు, చంద్రబాబు నాయుడు, మోహన్ రెడ్డి కొడుకు. వీళ్ళు కూడా ఉంది. ఏమన్నా బోరింగ్ నీళ్ళు కలుపుతున్నారా? బాగుంది కదా, శుద్ధిగా ఉంది కదా. మార్పు ఉందా? మోహన్ రెడ్డి కొడుకు గెలిచినాక నీళ్ళు అదే పనిగా చేసినాం సార్. ఓటు నా రుణం కూడా తీర్చుకోవాలి కదా. అదే కదా వస్తాను నాకు పింఛన్ అంటే సార్. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ 1వ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచుతూ, వికలాంగులకు 6,000 పెంచుతూ, పూర్తి స్థాయి వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 10,000 చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా ఎమ్మిగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా 6,74,86,500 రూపాయలు ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు మాచాని శకుంతలమ్మ. చంద్రబాబు గారిని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఆ తల్లికి ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు. 16,000 పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం, టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం, వెనకలే ఉన్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వారి ఆనందానికి అవసరం లేవు. ఈరోజు అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా, ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మిగనూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మిగనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం. గత ప్రభుత్వం లాగా డొల్ల మాటలు చెప్తూ అర్హులైనటువంటి పెన్షన్దారులు కూడా చాలామందిని తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు. వచ్చే 2 నెలల్లో వాటన్నిటి కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం. ముఖ్యంగా ఏ పనులైతే ఈరోజు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని